దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చెరపట్టబడక జాగ్రత్తగా ఉండుడి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగంలో విశ్వాసులను చెరగొనిపోయే విషయాలను కూర్చి వ్రాస్తూ ఉన్నాడు. ఇది నిరర్ధక తత్వజ్ఞానము అనే చెర. ప్రియులారా, నేటి దినాన ఈ ధ్యానములో ఏకీభవిస్తూ ఉన్నారు వారు నిదానముగా అవగాహన చేసుకుంటూ వినాలి. దేవుని బిడ్డలారా, కొలస్సీ సంఘములో విశ్వాసులు కేవలం దైవ వాక్యముపై మాత్రమే కాదు గాని లోక సంబంధముగా కూడా మనుష్యుల పద్ధతులు అనుసరించి నడుచుకొనవచ్చని కొందరు అబద్ధ బోధలు బోధిస్తూ ఉన్నారు. జ్ఞోస్తికులు అనేవారు వేరువేరు మతాలు బోధించే వాటిని కూడా అవసరానికి ఉపయోగించుకోవచ్చని బోధించారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబద్ధ బోధలు చేసేవారు కూడా లేకపోలేదు. దానిని పాటించేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, వారి పిల్లలకు పేర్లు పెట్టాలి అంటే ముందుగా అక్షరాలు అరిగించుకొని వచ్చి దేవాలయంలో ప్రార్థనతో ఆ పేరు పెట్టమనేవారు ఉంటారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేయమని చెప్పి బయటకు వెళ్ళి అనేకమైన వాటిని కట్టించుకునేవారు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని ఒక క్రైస్తవ కుటుంబము అనేక శోధనలలో నుండి ప్రయాణం చేస్తూ ఉండగా ఒక సేవకుడు వారి గూర్చి ప్రార్థించి, మీ ఇంటిలో సామాన్లు సరియైన రీతిలో ఉంచకపోవడం వల్ల ఈ రీతిగా ఉంది అని చెప్పాడు. వేరొకరికి ఇంకొక బోధకుడు మీ ఇంటి నిర్మాణం బాగుగా లేదని చెప్పాడు. ప్రియులారా, ఇలాంటి అనేక దుర్బోధలు చేసే వీరు క్రైస్తవ విశ్వాసాన్ని చెదరగొట్టేవారే. మనం మన జీవితాలు, కుటుంబాలు, గృహాలు అన్నీ క్రీస్తునందు ఉంటేనే మనం ఎంతో భద్రత, క్షేమం, సంతోషం అనుభవించగలం. దేవుని బిడ్డలారా, క్రైస్తవుని గతిని నిర్ణయించేది ఈ లోక స్వభావము కాదు కానీ దేవునితో అంటుకట్టబడిన జీవితమే. ఈ యొక్క కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము నుండి 19వ వచనము వరకు కూడా పౌలు ఇదే విషయాన్ని వివరించాడు. ప్రియులారా, క్రీస్తే సమస్తమునకు ఆధారమై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. క్రీస్తు మృత్యుంజయుడుగా లేపబడుట ద్వారా అపవాది సామ్రాజ్యం వేళ్లతో సహా కూలిపోయింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు జయోత్సవమును జ్ఞాపకము చేసుకుంటూ లోకాన్ని మనం జయించాలి. శరీర సంబంధమైన మనస్సు వలన కాక యేసు క్రీస్తు అనే శిరస్సును హత్తుకొని జీవించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. చెరపట్టబడక జాగ్రత్తగా ఉందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలకు కావలసిన నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని మరొకసారి నీ సన్నిధులు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును దయచేయండి. దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరినీ దీవించండి. మీరే తోడుగా ఉండి ఏదైనా దీవెనల చేత నింపమని, నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.